రాష్ట్రంలో ధాన్యం సేకరణ వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పాలకుల్లో చెల్లడం లేదని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగం మొత్తం అల్లాడిపోతుంటే దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆనాడు అధికారంలోకి రాకముందు ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. రైతులు పండించిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు సహా ప్రతి గింజ కొనే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వబోమన్న మహేశ్వర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా పేరుతోని అటు కొనుగోలు కేంద్రాలకు సందర్శన యాత్ర చేపట్టింది. దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చేరుకుంది. మనతో పాటు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే కొనుగోలు ఇప్పటికే లేట్ అయింది, చాలా రోని వచ్చింది. ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీ ప్రభుత్వం మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? చూడండి, పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు పరిగి నియోజకవర్గం నుంచి మొదలైనటువంటి మా యాత్రలో దాదాపు గజ్వేల్ చేరుకునే లోపు అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ప్యాడీ రోడ్ల మీద పోస్తున్నది. జొన్నల సంగతి, వడ్ల సంగతి, ఈరోజు ఇక్కడ సన్ఫ్లవర్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. 2 నెలల నుంచి పట్టించుకునే నాదుడే లేక అకాల వర్షంతో ధాన్యం తడిసి మళ్ళీ ఎండింది. మరి ఇంత అయినా కూడా ఇప్పటివరకు వారికి గన్నీ బ్యాగ్స్ ఇవ్వలేదు, వాళ్ళకి వేయింగ్ చేయలేదు. మరి ఈరోజు గాలికి వదిలేసి ఏ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అధికారంలోకి వచ్చిందో ఈ ప్రభుత్వం, అదే రైతులను ఈరోజు మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకోసం అని చెప్పి రైతులను గోసపుచ్చుకుంటున్నారు, ఎందుకోసం రైతులను ఈరోజు మోసం చేసినారు? ఖచ్చితంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఈరోజు రైతు గోసపడితే బీజేపీ భరోసా ఇవ్వడానికి ఈరోజు రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులం, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి, మరి అధ్యక్షుడితో సహా అందరం కలిసి ఈరోజు ఈ యాత్రలో పాల్గొన్నాం. మరి ఈ యాత్ర ఇప్పటికీ 3 రోజుల షెడ్యూల్ ఇచ్చాం. ఇంకా అవసరమైతే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మరి యాత్రను కొనసాగిస్తాం. మరి ఎందుకంటే మేము వస్తేనే ఈరోజు కలెక్టర్లు వచ్చేసి మరి లారీలు నింపుతూ ఉన్నారంటే మా కదలికతోటి ఒకవేళ యంత్రాంగం కదులుతుందంటే ప్రతి గ్రామంకి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాజకీయం మాత్రమే చేస్తుంది దీంట్లో, కాబట్టి రైతులకు ఎటువంటి సమస్యలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. రమ్మనండి, వాళ్ళ మంత్రులు వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా, రమ్మనండి, ఇక్కడే నిలబడతా. రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఇక్కడ నిలబడతాను. మరి ఏ రకంగా ఇక్కడ ఉన్నదో, ధాన్య పరిస్థితి ఎట్లా ఉన్నదో, కొనుగోలు ఏ రకంగా నత్తనడక నడుస్తూ ఉన్నదో కళ్ళారా చూడాలని కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ భరోసా ఏ విధంగా ఉండబోతుంది రైతులకు సంబంధించి? ఇప్పటికే ప్రతిరోజు ప్రతి చోట ధర్నా అనేది చేపడుతున్నారు. కాబట్టి మీ భరోసా ద్వారా ఎప్పటిలోపు, అంటే ఈ భరోసా ఎప్పటిదాకా కొనసాగే అవకాశం? రైతుల చివరి గింజ కొనుగోలు జరిగే వరకు, రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్ని నిలబడుతుంది. మిల్లర్లు ఇప్పటికే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మిల్లర్లు రైతుల నుంచి 2 కిలోలు 3 కిలోలు కట్ చేసే ప్రయత్నం చేస్తారు. అటు మిల్లర్లకు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చూడు, ఒక సంచికి 4 కిలోల చొప్పున, కుంటాలకి 10 కిలోలు, అంటే 10% ధాన్యాన్ని ఈరోజు అధికంగా జోకి అది ఎవరి ఖాతాలకు పోతున్నాయి, ఈ వేల కోట్ల రూపాయలు ఎవరు కాజేస్తూ ఉన్నారో దీని మీద వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఒక కమిటీ వేయమనండి, లేకుంటే అసెంబ్లీలో మరి లెజిస్లేటివ్ కమిటీ వేయమనండి, లేకుంటే సిట్ వేయమనండి. మరి నిజ నిర్ధారణ బయటకు వస్తుంది. మరి ఈరోజు మిల్లర్లతోటి కుమ్మక్కై వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద కుంభకోణంగా భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రం ఎటువంటి సహకారం లేదని చెప్తున్నారు. దాని మీద మేనిఫెస్టోలో కొనుగోలు చేస్తామని చెప్పింది మీరు, మేనిఫెస్టోలో ప్రింట్ చేసి చెప్పింది మీరు, మేనిఫెస్టోలో హామీ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాను హామీ ఇచ్చింది మీరు. ఈరోజు మరి మీరు చేతగాక మీరు రైతుల్ని మోసం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తూ మరి డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి వారు ఇచ్చిన హామీ నెరవేరుస్తలేరు, వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో నెరవేరుస్తలేరు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పరిస్థితి రైతు భరోసాతోని ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాము. రేపు చివరి గింజ కొనే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఖచ్చితంగా ప్రతి గింజ కొనుగోలు చేయాలి.